అందరికీ నమస్కారం అండి. మనం బయట టిఫిన్ చేస్తే ఇంతింత ఇడ్లీలు, ఇంతింత గారెలు 4 వేస్తారు. 5 2 40 రూపాయలు, ఒక్కో చోట 30 రూపాయలు. ఇంత గిన్నెలో ఇంత ఎలడుపు చేసి దోశ వేస్తారు. అందులో 2 ఉల్లిపాయలు ఇలా ఇలా చల్లేసి అది 40, ఒక్కో చోట 50, ఒక్కో చోట 30, ఒక్కో చోట 45 ఇలా ఉంటుంది. అది పెట్టి తింటాం. అవి కడుపు నిండవు, కాలు నిండవు. కాగిన నూనెలోనే వేసి వేడి మరిగిన నూనెలోనే వేసి అవి వేసి ఇవి వేసి ఆ నూనెలో వేసిన 50 60 పెట్టి టిఫిన్లు చేస్తాం. మళ్ళీ ఈ కడుపు నిండినట్టుగా ఉండదు, ఒంటికి ఆరోగ్యం కూడా కాదు. పళ్ళ షాప్ దగ్గరికి వచ్చి 10 రూపాయలు ఇచ్చి 3 అట్టి పండ్లు ఇవ్వండి, 20 రూపాయలు ఇచ్చి అట్టిపళ్ళు ఇవ్వండి. సరే చూసి 2 3 ఇచ్చామనుకోండి, మంచి మంచి ఇవ్వండి, మంచి సరే మంచి 3 కాయలు 4 కాయలు ఇచ్చాం, ఇంకొకటి ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వచ్చుగా, ఇంకొకటి ఇవ్వండి. న్యాయం చూడండి. బయట టిఫిన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా వేసినా ఆవురు అనుకుంటూ తింటారు. వాళ్ళు అడిగిన రేటు ఇస్తారు. కాలిన నూనెలో వేసి మరిగిన నూనెలో వేసి ఒంటికి అనారోగ్యమైనా సరే టిఫిన్ సెంటర్లలో ఎంతైనా ఇస్తారు, ఎంతైనా తింటారు. ఎలా చేసినా ఏం కాదు. పళ్ళ షాపు కాడికి వచ్చి ఆరోగ్యమైన పండ్లు 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలకి 3 ఇవ్వండి, వాళ్ళే నిర్ణయిస్తారు. 20 రూపాయలకి 4 ఇవ్వండి, వాళ్ళే నిర్ణయిస్తారు. మనం ఇవ్వబోయామనుకోండి, అమ్మమ్మ అయ్యొద్దు అవి ఇవ్వండి, మంచి ఇవ్వండి అంటారు. సరే మంచి ఇచ్చిన, ఇంకొకటి ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వచ్చుగా. అందుకే నా మనుషుల బుద్ధి అస్సలు నచ్చదు. నాకు మనుషుల బుద్ధి ప్రవర్తనలు అస్సలు నచ్చదు.